ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిరోజు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నది. ఎలా ఉన్నారు? దేవుని వాక్యాన్ని వినటానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారా? ఇదిగో దేవుని వాక్యం మీ హృదయాలను తడుతూ ఉన్నది. మరి ఈ వాక్యాన్ని వినండి, మేలులు పొందండి, నిర్లక్ష్య వైఖరిని వదిలిపెట్టండి అని మేము ప్రేమతో మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాం. వాక్యం నీ హృదయాన్ని తడుతూ ఉన్నది. చూడండి, కీర్తన గ్రంథం 13వ కీర్తన 5వ వచనాన్ని చదువుతున్నాను. ఈ వచనాన్ని వినండి. తరువాత ఈ వచనముల నుండి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పే క్లుప్తమైన సంగతులు జాగ్రత్తగా నేర్చుకోండి. ప్రభువుకి మీ హృదయాలు సమర్పించండి. మీరు ఎక్కడ మారు మనసు పొందాలో మారు మనసు పొందండి. ఏ చెడుగును వదిలిపెట్టాలో ఆ చెడుగును వదిలిపెట్టండి. దేవునికి మిమ్ములను మీరు సమర్పించుకొనండి అని మేము ప్రభువు పేరిట బ్రతిమలాడి చెబుతున్నాం. ఇక్కడ 13వ కీర్తన 5వ చరణములో, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. విన్నారు కదూ, దేవుడు మానవులను సృజించింది ఆయన్ని మహిమపరచటానికి, ఆయన్ని ఆరాధించటానికి. పరలోకములో 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దేవదూతలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. భూలోకంలో కూడా మానవులు దేవుణ్ణి స్తుతించాలి అని ఆశించి మానవులను దేవుడు సృజిస్తే, తన స్వారూప్యములో సృజించుకుంటే, ఈ మనిషి దేవుణ్ణి వదిలిపెట్టి సృష్టిని ఆరాధించడం మొదలుపెట్టాడు. అందుకే యేసు ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చి శిలువలో బలి అయిపోయి మన జన్మ కర్మ పాపాలు కడిగి శుద్ధీకరించి ఆయన కృప చేత మనల్ని నింపాలి అని యేసు ప్రభు కృపామయుడిగా ఈ లోకానికి వచ్చాడు. నిన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు నీ పాపాల నుండి విడిపించి నీ మీద కృపను కుమ్మరించాలి అని యేసు ప్రభు కృపామయుడిగా వచ్చి మన పాపాలకు వెల చెల్లించాడు సిలువలో. అందుకే పాపము ఎక్కడ ఉన్నదో అక్కడ దేవుడు కృపను అపరిమితంగా కుమ్మరిస్తూ ఉన్నాడు. నేటి దినాల్లో పాపం విస్తరించిపోయింది. ఎక్కడ చూసినా అన్ని కోణాలలో, అన్ని పరిస్థితులలో పాపము బరితెగి నాట్యం చేస్తుంది. ఇలాంటి దినాల్లో దేవుడు కృపను కుమ్మరిస్తూ ఉన్నాడు. ప్రియమైన తల్లి, తండ్రి, సోదరి, సోదరుడా, నీవు పాపాన్ని కోరుకుంటావా, కృపను కోరుకుంటావా? ఆలోచించు ఒకసారి. పాపము వలన వచ్చే జీతం మరణం, ఆరని అగ్ని. కృపను కోరుకుంటే కృప నిన్ను నిత్యత్వములోనికి తీసుకుని వెళ్ళింది. ఏది కావాలి మరి? మేము చెప్పే ఈ సువార్త మతము సువార్త కాదు, మత మార్పిడి చేసే సువార్త కాదు, ప్రజలను మతములోనికి దించే సువార్త కాదు. ప్రజలకు దేవుని కృపను రుచి చూపే సువార్త, కృపా సువార్త. దేవుని ప్రేమను మీకు తెలియపరిచే కృపా సువార్త. ఆయన కృపామయుడని, ప్రేమామయుడని యేసు ప్రభుని మీకు పరిచయం చేసే శుభవార్త ఇది. వింటారు కదూ మరి? చూడండి, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. భక్తుడు తన అనుభవాన్ని చెబుతున్నాడు. నేనైతే దేవుని కృపను కోరుకుంటున్నాను, కృపను బట్టి నేను అతిశయిస్తాను అంటూ ఉన్నాడు. కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ లోకంలో దేని యందు నమ్మిక ఉంచినా అవి మనలను నరకానికే తీసుకుని వెళ్తాయి. కానీ కృపామయుడిగా వచ్చిన ప్రభువు యందు నీవు నమ్మిక ఉంచితే
కృప నిన్ను నిత్య జీవానికి తీసుకుని వెళ్ళింది. ఏమంటారు? కనుక కృపను కోరుకుంటారా? పాపములోనే నిలిచి ఉంటారా? కృప మిమ్మల్ని పిలుస్తూ ఉంటే కృపలోనికి వస్తారా? పాపములోనే జీవిస్తారా? ఆలోచించుకునమని ప్రేమగల దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని గ్రహించి కృపను కోరుకోవాలని మనవి చేస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనందరికీ తోడయుండును గాక. ఆమేన్.